ఇప్పుడు నేను నవీన్ యాదవ్ చిత్తుగా ఓడించండి అని క్యాంపెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. మీరు ఎవరినైనా గెలిపించండి, నవీన్ యాదవ్ చిత్తుగా ఓడించండి అని నాతో పెట్టుకుంటే. ఈ ఫంక్షన్ హాల్ మనకి ₹1,00,000 తీసుకొని అదికిచ్చాడు కదా, నవీన్ యాదవ్ ఫోటోలన్నీ లోపల ఎలా పెడతాడు? నేను మరల వాడితో మార్నింగ్ మాట్లాడి ఓనర్తో, ఒరే బచ్చా నీకు బుద్ధి ఉందని నాతో పెట్టుకుంటే నీ ఫంక్షన్ హాల్ ఉంటుందా? ఇవాళ కోర్టుకి వెళ్ళి నేను లంచ్ మోషన్ వేసి మా మీటింగ్ అంతా పాడు చేసావని నిన్ను 10 సంవత్సరాలు ఫంక్షన్ హాల్ ముగించలేనా నేను అనుకుంటే? రేవంత్ రెడ్డి నా మీటింగ్ పర్మిషన్ ఇవ్వకపోతేనే జీతాలు ఇస్తున్నాడు అందరికీ. కోర్టుకి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకొని మే 24 మీటింగ్ పెట్టుకున్నాను. మనం తిరిగిన 7 డివిజన్లో మేము జూబ్లీ హిల్స్ నుంచే వచ్చాం. జూబ్లీ హిల్స్ లో కోఆర్డినేటర్లుగా ఉంటాం అంటే అర్థం చెప్తాను. అప్పుడు ఎమ్మెల్యేల ద్వారా, ఎంపీల ద్వారా, మంత్రుల ద్వారా, ముఖ్యమంత్రుల ద్వారా, కలెక్టర్ల ద్వారా, డాక్టర్ల ద్వారా మెడిసిన్ పంచాం, అభివృద్ధి చేశాం, డబ్బులు పంచాం. ఇప్పుడు ఎలక్షన్లో గెలిచిన 100 రోజుల్లోనే అంటే మీరు మీ ద్వారా ఎవరైతే బూత్ కోఆర్డినేటర్లుగా ఉంటారో ఒక్కో బూత్కి 1000-1200 ఓట్లు ఉన్నాయి. ఒక్కొక్క బూత్కి 1000-1200 ఓట్లు ఉన్నాయి. అక్కడ నిరుద్యోగులు 300 మంది ఉంటే ఒక బూత్లో చక్కని కరపత్రాలు నేను ఇస్తాను. ప్రతి డివిజన్కి వస్తాను, ప్రతి బూత్ కోఆర్డినేటర్ని కలుస్తాను. ఇప్పుడు 7 ఇన్ఛార్జీలు మేము పెట్టాం. మీకు రేవంత్ రెడ్డి ఉద్యోగాలు ఇవ్వలేదు, కేసీఆర్ ఉద్యోగాలు ఇవ్వలేదు, కేటీఆర్ ఉద్యోగాలు ఇవ్వలేదు, చంద్రబాబు నాయుడు ఉద్యోగాలు ఇవ్వలేదు. మీరు కేసీఆర్ని అడగండి, రేవంత్ రెడ్డిని అడగండి, నరేంద్ర మోదీని అడగండి, లేదా బండి సంజయ్ని అడగండి. నన్ను నమ్మి ఇప్పుడు ఇక్కడ ఉన్నవారు ఒక్కొక్కరు 100 మందిని ఈజీగా కమిటీలు వేయగలరు.